రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని, ఒకవేళ మార్కెట్ వాల్యూ పెంచితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గించాలి, 3% చేయాలి. తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. తిరిగి నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కానుందని వివరించారు. మార్కెట్ విలువలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్ తో పాటు ఎల్ఆర్ఎస్ కు విపరీతంగా డబ్బులు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు జలకం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దేవత్ కిషన్ నాయక్, రాష్ట్ర కోశాధికారి పాలా సైదులు, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి అమరావతి శ్రావణ్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కంబంపాటి అంజయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి, సూర్యాపేట జిల్లా గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి గిరీశం, పట్టణ ఉపాధ్యక్షుడు బానోత్ జానీ నాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, పట్టణ ఉపాధ్యక్షుడు పట్టేటి కిరణ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య, కిషోర్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక పక్క హైడ్రా లాంటి తీసుకొచ్చి జిహెచ్ఎం పరిధిలో కూడా ఎన్నో తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి ఇవన్నీ చేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదే పక్క ఒక మన గతంలో ఎల్ఆర్ఎస్ కొరకు వెంచర్లో కానీ ఫ్లాట్లలో కానీ 10,000 రూపాయలు కట్టుకున్నారు. అవి మున్సిపాలిటీ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు ఎల్ఆర్ఎస్ నోచుకోక ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాక నానా అవస్థలు పడుతున్నారు. మరి ఈ ఏ సమస్యలు కాకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా 142 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కేవలం ఒక 10 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు మాత్రమే సొంత భవనాలు ఉన్నవి. మిగతా ఈ సొంత భవనం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ చాలాన్ రూపంలో ఎంతో కోట్ల ఆదాయాలు కూడా వస్తున్నాయి, అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి 58, 59 జీవో ద్వారా మన సామాన్యమైనటువంటి ప్రభుత్వ భూములని ప్రభుత్వానికి ఆదాయమే కావాలనుకుంటే 58, 59 జీవో తీసుకొచ్చి ప్రజలకు కొద్దిగా ఆదాయం వచ్చేటట్టు ప్రభుత్వానికి ఉంటుంది. మరి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది చాలా విపరీతంగా భారంగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. మరి ఒకవేళ రిజిస్ట్రేషన్ చాలా విపరీతంగా పెంచితే 33 జిల్లాల్లో కూడా మేము ధర్నాలకు కానీ వెనకాడమని కూడా సందర్భంగా మేము తెలుసుకుంటున్నాం. మరి ఈ బిల్డింగులు హైదరాబాద్ జిహెచ్ఎం పరిధిలో కూడా ఒక్కొక్క బిల్డింగులు రాక్షస ఆనందం పొందుతుంది. తాజాగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. పర్థం లేని హైడ్రా తీసుకొచ్చి ప్రజలని నట్టేట ముంచి లక్షల కోట్ల బిల్డింగులు ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చినవి, ఇంటి పన్ను కట్టినవి, నల్ల బిల్లు కట్టుకున్నాయి. పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఉండాలి, కానీ పర్మిషన్లు ఇచ్చినాక 1 కోటి 2 కోట్లు బిల్డింగ్లు కట్టుకున్నటువంటి రాక్షస ఆనందం పొందుతూ ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆయన కూడా నేను ప్రభుత్వంలోకి వస్తే తొలి సంతకం హైడ్రాని రద్దు చేస్తానని కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మేము కేసీఆర్ గారికి హ్యాట్సాప్ చెప్తున్నాం. ఇలాంటి రియల్ ఎస్టేట్ రంగం అనేది ఇలా ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్ లేని ఇక్కడ ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఎదగలేరని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని చిన్న చూపు చూడడం వల్ల ప్రభుత్వాలకే చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వాలు కూడా ప్రతిపక్షాలు కానీ ఏ పార్టీ కానీ ప్రభుత్వాలు నష్టానికి రేపు ఎలక్షన్లో కానీ ఎక్కడ కూడా ప్రజలు తీవ్రత ఎక్కువ అవుతుంది కూడా సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ప్రభుత్వం పదే చెప్తున్నాం, రియల్ ఎస్టేట్ ఏ విధంగా అభివృద్ధి చెందాలి, రియల్ ఎస్టేట్ కలవలసినటువంటి వెంచర్లు ఏ విధంగా వేయాలి, ఇవన్నిటికీ ప్రభుత్వాలు ఒక నిర్ణయాలు మార్గదర్శకాలు తీసుకుంటే తప్ప తీసుకొని ఎడల 33 జిల్లాలో కూడా ప్రజల ఆందోళనలతో ఉంటారు. ధర్నాలకు నిరసన కార్యక్రమం వెనకాడరు. మరి సచివాలయంతో కూడా మేము అందరం ఒక నిరసన కార్యక్రమంతో మొదలుపెట్టి ఒక వినతి పత్రం కూడా ప్రతి జిల్లా కలెక్టర్లకు మేము ప్రభుత్వానికి తెలియజేయడానికి కూడా మేము పిలుపునిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.